తోటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. పాఠశాల సబ్జెక్టులో గణితం అనేది మహారాజు. ఎందుకంటే మీరు గణితంలో రాణించినట్లయితే లైఫ్లో మీకు తిరిగొనదు. కారణం ఏంటంటే ఏ పోటీ పరీక్షకి వెళ్ళినా, ఏ ఉద్యోగానికి పరీక్షకి వెళ్ళినా అందులో 3 ఐటమ్స్ ఉంటాయి. మొదటి ఐటమ్ అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ అనేది అన్ని టెస్టులు, క్లర్క్ టెస్ట్ నుండి బిల్ కలెక్టర్ నుండి కలెక్టర్ వరకు అన్ని పరీక్షలో ఉంటుంది. రెండోది ఇంగ్లీష్ పేపర్, మూడోది జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ చదువుకుంటే వచ్చేస్తుంది. ఇంగ్లీష్ కూడా మనం కొద్దిగా కష్టపడితే వస్తుంది. మ్యాథమెటిక్స్ మాత్రం చిన్నప్పటి నుండే చదువుకోవాలి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో మ్యాథమెటిక్స్ ని చదువుకున్నట్లయితే మనం చూసారు కదా, మంచి ఉద్యోగం కోసమే చదువుతున్నాం. మన తల్లిదండ్రులు ఏదైనా పనులు చేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. మనం అలా కాకూడదు. మనం సుఖవంతంగా ఉండాలి అంటే ఉద్యోగం సంపాదించాలి. ఆ ఉద్యోగం సంపాదించాలంటే లెక్కలు బాగా చేయాలి. చేస్తారో చేయాలి చెప్పండి. చేస్తున్నారు కూడా. ఎందుకంటే నా పిల్లలు అయిపోయిన తర్వాత ఏంటంటే లెక్క అయితే అలాగే లెక్కల పుస్తకాలు అక్కడ ఉంటాయి. ఎందుకైనా కొద్దిగా నెమ్మదిగా మోస్తారు, ఇంట్రెస్ట్ గా చేస్తారు. దానికి మేడం గారు దినమేశారు బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మ్యాథమెటిక్స్ చేసినట్టుగా ఇంకే సబ్జెక్టు మన స్కూల్లో అయితే తీరు గమనిస్తాను కదా. 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఖాళీ పీరియడ్ దొరికింది అనుకోండి, అది ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ చేస్తారు. అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కూడా గొప్పతనమే. నేను కూడా ట్రై చేశాను, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లీష్ పక్కన పెట్టేస్తున్నాను. మరి మేడం గారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది గొప్పతనం. అయితే ఎవరి పుట్టినరోజు అని ఈరోజు మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం. అయితే భారతదేశం అనేది ప్రతిభావంతులకి పుట్టినిల్లు, నిష్ణాతులకి పుట్టినిల్లు. రామానుజన్ గారు చాలా పేద కుటుంబంలో పుట్టారు. పుస్తకాలు కూడా ఉండేవి కాదు. మనకి ఎప్పుడు మన మీటింగ్ వచ్చినప్పుడు మేషర్ వచ్చారు కదా, అతను నేను ఇసుకలో నేర్చుకునేవాడిన అక్షరాలు అది ఇసుకలో దిద్దేవాడు మేషారు. మేమేమో పలకల్లో దిద్దాము. 4 పలకలు నేనైతే ఇప్పించినాను. 5వ పలక ఇప్పిస్తే నన్ను సభలు బాగా దింపేస్తామన్నారు. అయితే అదే అప్పుడు పలకలు కూడా ఉండేవి కాదు, ఇసుకలోనే దిద్దడం. అవి వచ్చిన తర్వాత అలాగే చిన్నప్పుడు కొద్దిగా వయసు దాటితే కంపల్సరిగా పని చేయాలి. రామానుజన్ గారు పని చేస్తూ లెక్కలపై సాధన చేస్తూ అప్పటికి ఆ కాలంలో అంటే ఇప్పుడు మన రోహిత్ కుమార్ చెప్పాడు కదా, 1880 నుంచి 1920 వరకు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి గణిత శాస్త్రజ్ఞుల్లో గొప్పవాడు మన రామానుజన్. ఇతను ఈ ప్రతిభను గుర్తించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆహ్వానించాడు. ఆహ్వానించి భారతీయులనే కాకుండా అప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఆంగ్లేయులు పాలించేవారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల మేధావుల్ని పిలిచి గౌరవించేవారు. అలా గౌరవించబడినటువంటి వ్యక్తుల్లో రామానుజన్